పేర్లు కూడా తీసుకోరా వాళ్ళవి? నవ్వొస్తాను సార్ ఆ పేర్లు తీసుకోవాలంటే నిజంగా. అది కాదు, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కిరణ్ రాయల్ గారు ప్రతి ఒక్కరికి ఒక అడ్జెక్టివ్ ముందర పెడతాడు, అడగండి, బ్రహ్మాండంగా పెడతాడు. పోని ఎందుకంటున్నా అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఒక వ్యక్తి, అంటే మరి ఆయన ఎమ్మెల్యే కూడా కాదు సార్, ఏం చెప్పమంటారు మీరు? మాజీ మంత్రి అన్నా, పోనీ మీ సంతోషం కోసం మాజీ మంత్రి అంటానండి. ఆ మాజీ మంత్రి ఆయన ఏ శాఖకైతే మంత్రిగా పనిచేశాడో ఆ శాఖలో ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, నేషనల్ స్టేటస్ జాతీయ హోదా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకి సంబంధించి మీ వాళ్ళు అప్పుడే విజువల్ వేస్తారు పక్కన, ఆ ప్రాజెక్టుకి సంబంధించి అయ్యా ఏంటయ్యా పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని వాస్తవాలు చెప్పారు అని అడిగితే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయలేదండి. అమ్మో నాకు రాదండి, నేను చేయనండి, నేను ప్రెస్ ముందర మాట్లాడి ఇట్లా కూర్చొని అంగో ఇప్పుడు అలా కూర్చున్నాడు చూడండి, అలా కూర్చొని మాట్లాడతానన్నాడు. నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇలా పట్టుకొని బొమ్మలు గీసినట్టు గీశాడు, నిన్న బొమ్మలు గీసి. అయితే ఏమంటాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటివన్నీ అవాస్తవాలు, నాకే అర్థం కాలేదు పోలవరం ప్రాజెక్టు, ఇంకెవరికి అర్థమవుతుంది అన్నాడు. అందుకే చెప్పాం, అయ్యా మాజీ మంత్రివర్యులు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ తీసుకోండి. ముందే చెప్పారు కదా ఆయన, ఇది రిజర్వాయరా లేదంటే ప్రాజెక్టా లేదంటే డ్యామా ఏంటో ఆయనకే తెలియదు కదా, మొదట్లో చెప్పారు కదా. నేను అందుకే చెప్తున్నాను సార్, నేను అందుకే చెప్తున్నా, మీరు కొంచెం ఓపిక పట్టాలి. నేను ఏం చెప్తున్నా, అయ్యా మాజీ మంత్రి గారు ఒక్కసారి, ఇప్పుడు ఎందుకంటే చీఫ్ మినిస్టర్ గారి స్కెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది, ఒక్కసారి సీఎంఓని మీరు పర్మిషన్ అడగండి, అపాయింట్మెంట్ తీసుకోండి, కావాలంటే మేము ఎవరైనా రికమెండ్ చేస్తాం కావాలంటే, ఎందుకంటే మాజీ మంత్రులు కదా మీరు, నేను అదే చెప్తున్నా, రికమెండ్ చేస్తాం కావాలంటే. ఒకసారి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల దగ్గర కూర్చొని, అయ్యా నేను మంత్రిగా పనిచేశాను కానివ్వండి అయ్యా ఆ శాఖకి, నాకు ఏబిసిడీలు కూడా రావయ్యా ఆ శాఖలో, సో దయచేసి నన్ను ఎవడన్నా అడిగితే నా పరువు పోతుంది అయ్యా, మాజీ మంత్రి కదండి మీరు ఏం చేశారండి వైఎస్ఆర్సీపీ హయాంలో అని అడిగితే నా పరువు పోతుంది సార్, ఒక్కసారి ఆ డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో, రిజర్వాయర్ అంటే ఏంటో, ఇంకోటి అంటే స్పిల్వే అంటే ఏంటో, ఇంకోటి అంటే ఏంటో, ఇవన్నీ కొంచెం నాకు దయచేసి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అడగండి సార్. చంద్రబాబు నాయుడు గారు నిజంగా కూడా చాలా చాలా పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొక విషయం, ఈ ఏదైతే 3 రాజధానులు తర్వాత అమరావతి రాజధాని, ఈ అంశానికి సంబంధించి కూడా గతంలో చర్చ జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అమరావతి కాదు 3 రాజధానులు అంటూ ఆయన తీసుకురావడం, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు అమరావతి, దీనికి సంబంధించి చర్చ ఎట్లా ఉంటుందనే అది కూడా జరుగుతూ ఉంది, ఎట్లా ఉంటుంది అనేది ఏమైనా మాట్లాడతారా అనేది. ఒకసారి గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి అంశాలు ఒక్కసారి చూపించి మళ్ళీ దాంట్లో వెళ్దాం ప్లీజ్. కూడా మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నది ఒకటే అధ్యక్ష, క్యాపిటల్ సిటీ అన్నది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము ఒత్తుకొని చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నాము అనడానికి కూడా కారణాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ కారణం ఏమిటంటే అధ్యక్ష, ఒకసారి ఆ ప్రాంతంలో ఆ క్యాపిటల్ సిటీలోకి ఆ 30,000 ఎకరాలు మొత్తం గవర్నమెంట్ ల్యాండే గన ఉంటే, గవర్నమెంట్ ల్యాండే ఉన్న పరిస్థితుల్లో ల్యాండ్ రేట్ ఇంత అని చెప్పి గవర్నమెంటే ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ చదువుకున్న పిల్లాడు ఎవడన్నా ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళినప్పుడు, సామాన్యుడు ఎవడన్నా అక్కడికి వెళ్ళి ఈఎంఐ పద్ధతిలో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలన్నా కూడా అది అందుబాటులో ఉండే రేట్లో ఉండాలనే ఉద్దేశంతో చెప్పాం. ఎవరైనా అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకునే దానికి అక్కడికి వెళితే అక్కడ రెంట్లు కట్టుకోవాలంటే ఆ రెంట్లు అందుబాటులో ఉండే రైట్గా చూస్తా ఉన్నాం. అంటే గతంలో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నేను అమరావతి రాజధానిగా ఒప్పుకుంటున్నాను, ఇంత పెద్ద ఎత్తున మనకు భూ సమీకరణ జరిగితే 30,000 ఎకరాల పైన మనకు భూమి దొరికితే నేను ఒప్పుకుంటున్నాను అప్పుడు చెప్పారు. మళ్ళీ మాట మార్చి ఏ విధంగా మడమదిప్పి చేశారో ఇంకొకసారి. సో మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఉంటుందనేది నెక్స్ట్